హాయ్ ఫ్రెండ్స్, మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే మనకి ఎంపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూడండి, మన ఐటీఐ చేసిన వాళ్ళకి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది సాధారణంగా అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత వస్తుంది. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ వాళ్ళకి కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది, ఎంపీసీ చేసిన వాళ్ళకి కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఐటీఐ అడిగిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే మజ్గన్ డాక్ లిమిటెడ్లో అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత కూడా ఐటీఐ వాళ్ళతో సమానమైన సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అంటే ఐటీఐ చేయకపోయినా మీరు వీళ్ళు ఇచ్చిన ట్రేడ్లో అప్రెంటిస్షిప్కి అప్లై చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తీసుకుంటే ఐటీఐ వాళ్ళు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క బ్యాచ్ ఏ అనమాట, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనమాట. అంటే 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ గ్రూపుకు మాత్రం ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక గ్రూప్ ఏ ఏదైతే ఉందో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ సి ఏదైతే ఉందో ఇంటర్ ఎంపీసీ అంటే 8th క్లాస్ తర్వాత హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అవుతారు. కాకపోతే ఇది 8th క్లాస్ మీదనే బేసిక్ సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ గ్రూప్కి అప్లై చేసిన వాళ్ళు ఈ గ్రూప్కి అప్లై చేయకూడదు. అంటే ఈ గ్రూప్కి అప్లై చేసిన వాళ్ళు ఈ గ్రూప్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే రెండు కూడా ఒకలాంటి క్వాలిఫికేషన్స్ కాబట్టి దాదాపుగా అప్లై చేయకూడదు. ఒకవేళ 2 గ్రూపులకి కూడా అప్లై చేసినట్లయితే మిమ్మల్ని ఏదో ఒక గ్రూప్లో మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ బి ఏదైతే ఉందో కేవలం ఐటీఐలో వాళ్ళు అడిగిన ట్రేడ్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఐటీఐలో ట్రేడ్ థియరీ అనేది సరిగా అందుబాటులో లేకపోతే మనం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంలో చాలా వెనకబడి ఉంటున్నాము. అలా కాకుండా ఉండేందుకు మన ఛానల్ నుంచి ఐఆర్యు క్లాసెస్ అని చెప్పేసి ఒక యాప్ అనేది మనం గూగుల్ ప్లే స్టోర్లో పెట్టాము. మీరు డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాసెస్ అని టైప్ చేసినట్లయితే మన లోగోతో మన యాప్ వస్తుంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ ఫిట్టర్ కంప్లీట్ చేశారో, సో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ మొత్తం ఈ 2 ట్రేడ్లకి సంబంధించిన సబ్జెక్టు మొత్తం 2 సంవత్సరాల సబ్జెక్టు కూడా కేవలం 1200 రూపాయలతో మనకి 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఐటీఐ ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ చేస్తే ఈ సబ్జెక్ట్ అంటే ఐఆర్యు క్లాసెస్లో మీరు ట్రేడ్ థియరీ జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి నుంచి చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే టైంకి మీకు ట్రేడ్ థియరీలో కానీ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూస్లో కానీ మీకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి ఎవరైతే ఎలక్ట్రికల్ ఫిట్టర్ చేశారో ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక ఏదైతే గ్రూప్ ఏ ఉందో గ్రూప్ ఏలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి చూడండి, ఎలక్ట్రీషియన్ 31 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 14 వేకెన్సీస్, ఓబీసీలో 9, ఎకనామికల్ వర్కర్ సెక్షన్లో 3, ఎస్సీలో 3, ఎస్టీలో 2 అనమాట. టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాగే ఫిట్టర్ 54, పైప్ ఫిట్టర్ 64, 10, అలాగే స్ట్రక్చరల్ ఫిట్టర్ 43 అనమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 2 years ఉంటుంది. 2 yearsలోని కూడా స్టైఫండ్ అనేది ఫస్ట్ ఇయర్ ప్రతి నెల 6,000, సెకండ్ ఇయర్ ప్రతి నెల 6,600 ఉంటుంది. ఇక మీ వయసు వచ్చేసరికి 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ అనేది 1/1/2021కి 19 సంవత్సరాల కన్నా దాటినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఇక గ్రూప్ బి ఏదైతే ఉందో ఇది కేవలం ఐటీఐలో ఈ ట్రేడ్లు చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐసీటీఎస్ఎం 15 వేకెన్సీలు, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 29 వేకెన్సీలు, ఫిట్టర్ వాళ్ళు 54 వేకెన్సీలు, కార్పెంటర్ 28 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళకి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళకి అంటే ఈ ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఐటీఐలో 2 సంవత్సరాల ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రతి నెల 8,050 రూపాయలు స్టైఫండ్ ఉంటుంది. ఐటీఐలో 1 year ట్రేడ్ కార్పెంటర్ కాబట్టి వాళ్ళకి ప్రతి నెల 7,700 స్టైఫండ్ ఉంటుందన్నమాట. 1/1/2021 16 సంవత్సరాల కన్నా 21 సంవత్సరాలు మించకుండా మీ వయసు అనేది ఉండాలి. 1/1/2021
అంటే 21 సంవత్సరం కన్నా మీ వయసు మించినట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు వర్తిస్తుంది. ఇంకా గ్రూప్ సి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీనికి 10th class పాస్ అంటే 8th class పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటర్ అంటే ఎంపీసీ సబ్జెక్టుల తర్వాత అంటే మీరు ఇంటర్ ఎంపీసీ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. అలా అయితేనే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ సెలక్షన్ స్టాండర్డ్ మాత్రం 8th standard మీద ఉంటుందన్నమాట. రెగ్యులర్ 40 వేకెన్సీలు, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ 39 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, రెగ్యులర్ ఏదైతే ఉందో దానికి 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల 5,500 మొదటి సంవత్సరము, 5,000 మొదటి సంవత్సరం, 5,500 రెండో సంవత్సరం ఉంటుంది. అలాగే వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అనేది 1 సంవత్సరం 3 నెలలు అనేది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ సంవత్సరం నెలకు 5,000, సెకండ్ సంవత్సరం నెలకు 5,500 ఉంటుంది. 1/1/2021కి 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 18 సంవత్సరాల కన్నా మీ వయసు ఈ ఏజ్కి అంటే 18 సంవత్సరాల కన్నా మీ వయసు ఈ డేట్కి ఎక్కువ కనుక అయినట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది నేను క్లియర్గా ప్రతిదానికి చెప్పాను. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి గ్రూప్ ఏలో ఏదైతే 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతారన్నది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు 10th class అనేది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి. అది జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కలిసి ఉండాలి. ఖచ్చితంగా కలిసి ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు పాస్ అవ్వాలి. ఖచ్చితంగా 10th class అనేది 50% ఉండాలన్నమాట. అది ఎవరికి? జనరల్కి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఏఎఫ్సీ, దివ్యాంగ్ వాళ్ళకి కూడా 50% ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎటువంటి పర్సంటేజ్తో అవసరం లేకుండా డైరెక్ట్గా పాస్ అయిపోతే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి పైప్ ఫిట్టర్ చూసుకున్నట్లయితే వీళ్ళు 10th class అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవాలి. 50% అనేది అందరికీ అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 50% పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అది ఫస్ట్ అటెంప్ట్లోనే 10th class అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాకుండా మీరు అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఐటీఐ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ ట్రేడ్లు ఐటీఐ ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోవాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐటీఐ పాస్ అయిపోవాలి. అంటే నాకు కొన్ని సబ్జెక్టులు ఉండిపోయి నేను సెకండ్ టైం రాశాను, పాస్ అయ్యాను అంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవాలి. ఖచ్చితంగా మీకు సెక్యూరింగ్ మినిమం అంటే ఐటీఐలో ఖచ్చితంగా 50% కన్నా అబవ్ ఉండాలి. అంటే 50% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వాళ్ళ ఎవరికి? జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ బీసీ వాళ్ళు, ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు, ఏఎఫ్సీ వాళ్ళు, దివ్యాంగ్ వాళ్ళు అనమాట. ఇక పాస్ క్లాస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే కేవలం ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు అయితే సరిపోతుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే ఐటీఐ చదువుతున్నారో అక్కడి నుంచి బాన్ఫైడ్ సర్టిఫికేట్ అంటే మన దగ్గర చదువుతున్నారు, మన దగ్గర ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేశారు, ఫైనల్ ఎగ్జామ్ అని చెప్పేసి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయవచ్చు. అప్లై చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏదైతే గ్రూప్ సి ఉందో 8th class స్టాండర్డ్ మీద గ్రూప్ సి ఏదైతే ఉందో దీనికి 8th class కంప్లీట్ చేసిన తర్వాత 110+2 సిస్టమ్ ఫస్ట్ అటెంప్ట్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవాలి. ఇంటర్ అనేది ఖచ్చితంగా 50% ఉండాలన్నమాట. అంటే ఇంటర్ కానివ్వండి, 8th class కానివ్వండి 50% ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవాలన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పర్సంటేజ్తో సంబంధం లేదు. 8th standard అండర్ 10+2 సిస్టమ్ పాస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఏదైతే 8th class 10+2లో మీరు 8th class అనమాట. అంటే మీకు ఖచ్చితంగా ఇంటర్ ఎంపీసీ అనేది మీరు చేసి ఉండాలి. అది కూడా 50%లో ఉండాలన్నమాట. అలా అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. త్రూ ది క్వాలిఫై
సర్టెన్ 8th స్టాండర్డ్ అంటే మీకు క్వాలిఫై అంటే మిమ్మల్ని ఇది అప్రెంటిషిప్ ఇచ్చేటప్పుడు మీకు అంతా కూడా 8th క్లాస్ స్టాండర్డ్ మీదే ఉంటుంది. ఇక మీరు ఎంపీసీ కన్నా ఎక్కువ చదువుకున్నట్లయితే విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ మే ఆల్సో హౌఎవర్ ఎలిజిబుల్ విల్ బి బేస్డ్ ఆన్ ది 8th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఓన్లీ. అంటే మీరు అడిగిన దానికన్నా ఎక్కువ చదువుకున్నా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చు. మిమ్మల్ని మాత్రం 8th స్టాండర్డ్ మీద క్వాలిఫై చేయడం జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మూడోది సీట్ అలాట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే సో ఫ్రెండ్స్ చూడండి, మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ గ్రూప్ ఏకి ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటాయి. ఇంకా మనకు సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ జీకే 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25 ఉంటాయి. ఇక మనకి ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ జీకే 25, ట్రేడ్ థియరీ 25, వర్క్షాప్ క్యాల్కులేషన్ అండ్ సైన్స్ 25, ఇంజనీరింగ్ డ్రాయింగ్ 25 ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఇక మనకి ఎవరైతే 8th స్టాండర్డ్ మీద ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జీకే 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25, టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ముంబై, నాగపూర్, పూణే, ఔరంగాబాద్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఈ సెంటర్ 4 సెంటర్లో ఉంటుంది. ఇంగ్లీష్లో, హిందీలో మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, బీసీ వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు, ఏఎఫ్సి సెక్షన్స్ వాళ్ళు కూడా 100 రూపీస్ ఉంటుంది. ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీరు ఏ విధంగా అప్లికేషన్ అనేది అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై వచ్చేస్తుంది. ఒకవేళ అలా కాలేనట్లయితే మీరు డైరెక్ట్గా ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి చెప్తాను క్లియర్గా. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు కెరియర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఆన్లైన్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి: ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, అప్రెంటిషిప్ అని చెప్పి. మీరు అప్రెంటిషిప్ మీద క్లిక్ చేయండి. అప్రెంటిషిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్కి వస్తుందన్నమాట. అంటే అప్రెంటిషిప్ మీద క్లిక్ చేసిన వెంటనే వచ్చేది మధ్యలో ఒక ఆప్షన్ వస్తుందన్నమాట, క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. క్రియేట్ న్యూ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ అప్లికేషన్ అంతా ఫిల్ చేసి మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అప్రెంటిషిప్ అనేది అప్లై చేయడానికి అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్గా ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ 23rd డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మజ్గన్ డాక్ లిమిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ 11 జనవరి 2021తో మీకు లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అవుతుంది. హాల్ టికెట్, అడ్మిట్స్ కార్డ్స్ అనేవి ఆన్లైన్లో ఫస్ట్ వీక్ ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రిటర్న్ టు డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామ్ దాదాపుగా సెకండ్ వీక్ ఫిబ్రవరిలో అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి అప్డేట్స్ అన్ని మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు శాంపుల్గా అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సర్టిఫికేట్ అనేది మీకు వచ్చినట్టు మీ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి లేకపోతే మీ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా మీరు లెటర్ అనేది తీసుకోవాలి. ఈ లెటర్ అనేది శాంపుల్ కాపీ ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఈ ఏదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మజ్గన్ డాక్ లిమిటెడ్ నుంచి వచ్చిందో ప్రతి క్వాలిఫికేషన్ దగ్గర కూడా ఫస్ట్ అటెంప్ట్ పాస్ ఓన్లీ అని చెప్పుకోవడం జరిగింది. మీరు ఆ వర్డ్ని హైలైట్ చేసి మీ యొక్క ఐటీఐకి కానీ మీ యొక్క స్కూల్కి కానీ వెళ్ళి దీని మీద వాళ్ళ దగ్గర ఆథరైజేషన్ సిగ్నేచర్ చేయించుకొని మీరు సీల్ వేయించుకొని వెళ్ళినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.